హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సురేష్ వాళ్ళ చెల్లెలు కౌశికిని ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు కౌశికి చెయ్యి పట్టుకొని, వదిన జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మర్చిపోయి మనం మున్నపటిలా కలిసి ఉందాము వదిన అని కౌశికి చేతి పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఆలోచిస్తూ ఉంటే వెంటనే వైజయంతి ఆ అమ్మాయిని తోసిపడేస్తూ ఉంటుంది. ఏందమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? జరిగిందంతా జరిగిపోయింది, అది మర్చిపోమ్మని చెబుతున్నావా? అసలు మీరంతా కూడా మీ నాన్న చేసిన మా కౌశికి ఎలా మర్చిపోతుంది? పసిబిడ్డతో మా కషికి ఇల్లు వదిలి బయటికి వచ్చేసింది, అదంతా మర్చిపోలేదు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి, ఏంటి వదిన, మీరు పసిబిడ్డని ఎత్తుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఆ ఇంట్లో ఏం వచ్చింది? అసలు ఏం జరిగింది వదిన? కీర్తి పాప వాళ్ళ అందరికీ ప్రేమకి ఎందుకు దూరం కావటానికి, మీరిద్దరు విడిపోవడానికి అసలు కారణం ఏంటి వదిన? ఆ రోజు ఏం జరిగింది వదిన అని ధాత్రి అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అంతకుముందు జరిగింది ఏమనుకోకు కొంచెం కొంచెం చూపిస్తూ కౌశికి కీర్తి పాపకు చాలా చిన్ని పిల్లగా చేతుల్లో ఎత్తుకొని ఉంటే, అప్పుడు సురేష్ వాళ్ళ నాన్న కౌశికిని ఏదో తిట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు సురేష్ వాళ్ళ చెల్లెలు, సురేష్ వాళ్ళ నాన్న అందరూ కూడా కౌశికిని అర్థం చేసుకోకుండా గెంటేసి ఉంటారు. అవన్నీ కూడా కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటాడు. అక్క, చెప్పక్క, అసలు మీరిద్దరూ విడిపోయి కీర్తి పాప మీ ప్రేమకి దూరం కావడానికి ఆ రోజు ఏం జరిగిందో చెప్పక్క అని చెప్పు అని కేదార్ కూడా అడుగుతూ ఉంటే కౌశికి ఎవరిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.